కృష్ణా జలాల విషయంలో ఒక్క చుక్క వదులుకునేది లేదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ 2 విచారణలో బలమైన వాదనలు వినిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ మీటింగ్లో చర్చించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టీఎంసీల నీటి వాటాను సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. విచారణకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లాలని సూచించారు. ఇన్నాళ్లు కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలన్నారు రేవంత్. సాక్ష్యాధారాలన్నీ ట్రిబ్యునల్ కు సమర్పించాలని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంట్లన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గడిచిన 10 ఏళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించడంలో విఫలమైందన్నారు సీఎం. గత సర్కార్ కృష్ణా జలాల్లో రావాల్సిన నీటి వాటాలను సాధించకపోగా ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టిందంటూ మండిపడ్డారు. 299 టీఎంసీల వాటాకు ఒప్పుకుని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు రేవంత్.